కొన్నిసార్లు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? రావాల్సిన ప్రార్థన, చేయాల్సిన ప్రార్థన మన నోట నుంచి వచ్చిందాకా ఆయన ఆగుతాడు. రావాల్సిన ప్రార్థన ఎప్పుడైతే మన నోట నుంచి వచ్చిద్దో అప్పుడు ఆమెనంటాడు. అప్పటిదాకా ఆమె నోట ఎన్నో ప్రార్థనలు వచ్చినాయి, కానీ రావాల్సిన ప్రార్థన రాలా. ఏమిటి రావాల్సిన ప్రార్థన అంటే, నాకు మగబిడ్డనివ్వు, పాలు విడవగానే వాడిని నీకు అప్పగిస్తా. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళతో చేతులు కలపండి. అది రావాల్సిన ప్రార్థన. చేతులు కలపండి. ఇప్పుడు వినండి. ఆ ప్రార్థన వచ్చింది, ఆమెనన్నాడు. నేను అంటున్నాను, నువ్వు గొడ్రాలివా? పిల్లల కోసమే మందిరానికి వచ్చావా? మీ ఇంటి పక్కోళ్ళు, ఇంటి వెనకోళ్ళు ఎవడో చెబితే వచ్చావా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పిల్లలు పుడతారని? ఎందుకు? గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డను కందాం అనుకుంటున్నావా? నీకు తెలియక ఒకవేళ ఆలోచనతో ఇప్పుడు వచ్చుంటే ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అన్నా చెప్పినట్టు చెప్పు. నువ్వు బిడ్డని కన్నా దేనికోసం అంటే, ప్రభువా అది నీ కోసమే పెంచుతాను, నీ కోసమే పెంచుతాను, నీ పని కోసం సిద్ధపరుస్తాను. ఇశ్రాయేలు రక్షణ కొరకు యోకేబేదు మోషేని పెంచినట్టు నువ్వు నాకు ఇచ్చే బిడ్డని నీ కోసం పెంచుతాను ప్రభువా, నాకు కృపనివ్వని అడుగు. గొడ్రాలు అనే నెపం తీసేసి నా తండ్రి నీకు సంతానాన్ని ఇస్తాడు. అయితే ఉద్దేశం ఏంటి? గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికా ఉద్దేశం? నీకు కూడా బిడ్డ పుట్టాడుగా, పోనీళ్ళే పాప సంతానవతివయ్యా అనిపించుకోవడానికా? దైవ సేవ కొరకు అడుగు. ఇప్పుడు దాకా గొడ్రాలు అనే పేరు తప్పించుకోవడానికి అడిగితే, ఇక నుంచి నీ కొరకు నేను ఒక అర్పణగా అర్పించడానికి నాకు ఒక బిడ్డను దయచేయమని అడుగు. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయకీర్తననెత్తి పాడు. నా తండ్రి నీ గర్భమును ముట్టబోతున్నాడు, ముట్టి ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు గర్భఫలం పొందుతావు. హల్లెలూయా. సహోదరుడా, నీకు కృపనిస్తాడు.